ఇంకోటి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు సడన్గా హైవేలో వెళ్తున్నప్పుడు పంచర్ అయింది అనుకోండి బండి, అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, మంచి పాయింట్. నేను ఆఫ్ చేసే కారు ఇంజిన్ ఆఫ్ చేసి దిగండి. చాలా మంచి పాయింట్ అడిగావు. ఇది కూడా నేను ఎప్పుడూ చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు దీనికి టైం వచ్చింది. చూడన్నా. ఓకే ఫ్రెండ్స్, మన అజరుద్దీన్ మంచి క్లాసు ఒక మెసేజ్ అడిగాడు, ఒక చిన్నది. అది చాలా మీకు ఉపయోగపడేది. కొద్దిగా దాని గురించి వివరిస్తాను. ఆయన ఏమడిగాడంటే, బండి హైవేలో వెళ్ళేటప్పుడు బండి 100, 70, 120 వెళ్ళినప్పుడు బండి టైర్ పంచర్ పడిపోయింది. హైవేలో పంచర్ పడ్డప్పుడు ఎలా ఆపాలని అడిగాడు. మీరు పంచర్ పడ్డప్పుడు మాత్రం బండిని మీరు సెంటర్ పడింది అనుకోండి పంచరు, ఆ బండి సెంటర్ మాత్రం ఉంచొద్దు. మీరు హైవేలో మీరు బండి టైర్ గాలి లేకపోయినా సరే లెఫ్ట్కి బాగా కట్ చేసి ఒక మార్జిన్కి సమానంగా పెట్టేసుకుని లెఫ్ట్కి. కొంతమంది తెలియక నడి రోడ్డు మీద పడింది, టైర్ పోయింది, ట్యూబ్ పోయింది అని చెప్పి అక్కడే పెట్టేసి ఏదో చెట్టు రాయి పెట్టి లేదా అక్కడే ఇంకో చెట్టు కొమ్మ పెట్టి అక్కడే లేపి జాకి ఏంటి గురుగారు ఇలా ఎందుకు ఆపామనంటే, ఆ టైర్ తిరిగితే ట్యూబ్ పోయిందని చెప్పి అంటారు. ట్యూబ్ పోయినా సరే, టైరు పోయినా సరే బండి అలాగే హైవేలో పక్కకి వెళ్ళిపోవాలి. పక్క పెట్టి సమానంగా పెట్టేసుకొని టక్మని మీరు బండి ఆఫ్ చేసుకోవాలి. అంతేగాని హైవేలో నడి రోడ్డు మీద పెట్టేసేసి ఏదో టైర్ పడిందని చెప్పి అలా ఉంటే వెనక నుంచి వాడి కారు వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాడికి బండి వెళ్తుంది అనిపిస్తుంది. ఆగిందని తెలియదు వాడి దగ్గర రాగానే బ్రేక్ కొడితే బండి ఆదు స్పీడ్ బండి తలిగే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు ఆ పని చెయ్యొద్దు. ఎప్పుడు ఆపిన బండిలాగా చేసుకోండి. ఓకే, థ్యాంక్స్. ఎలా చేయాలి అన్నదానికి మీకు ఇంకొద్దిగా చెప్తాను రండి. ముందు మీరు చూడండి, ఈ వీల్ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్టు ఊడదీసే విధానము, బిగించే విధానం మీకు నేను కరెక్ట్గా తెలియపరుస్తున్నాను మిత్రులారా. అది ఏంటంటే చూడండి, వీలు నట్టు ఎప్పుడు మీరు ఊడదీసేటప్పుడు మీకు ఒక కొండ గుర్తు మీకు ఇస్తానన్నమాట. వాచీలో టైము ఎప్పుడు తిరిగేటప్పుడు ఎదరగా తిరుగుతుంది కదా వాచీ టైము, ఎదరగా తిరుగుతున్నప్పుడు నట్టు ఎప్పుడు బిగియటం బంగారు గుర్తుపెట్టుకోండి. అదే వాచీలో ఉన్నది వెనక్కి తిరుగుతుంది అనుకోండి, నట్టు ఎప్పుడు ఊడదీయటమాట. ఇది కొండ గుర్తు అనమాట మీకు. ఇది ఎదరకి తిరుగుతున్నాయి, మొత్తం ఎదరకి తిరుగుతుందంటే వాచీ ముళ్ళు బిగియటం లెక్క. అదే వెనకకి తిరుగుతుంది అనుకుంటే మాత్రం ఊడదీయటం అన్నమాట. అంటే మీకు కొండ గుర్తు మీకు చెప్తాను. మీకు నేను లెఫ్ట్కి తిప్పితే ఊడదీయటము, రైట్కి తిప్పితే బిగియటం. ఇది మర్చిపోతారు. కానీ వాచ్ ముళ్ళు ఎదరకి తిరుగుతుంది కాబట్టి అది బిగియటం అని చెప్పాడు గురువు. దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎప్పుడు ఊడదీయాలంటే వెనకకి తిప్పేటప్పుడు చూసుకోవచ్చు. అదే మీరు పాత బండ్లు ఉన్నాయి, ఓల్డ్ బండ్లు ఉన్నాయి కదా, జీపులు, జోంగాలు, లేకపోతే డిషోటాలు, అవి చేసేవాడిని చిన్నప్పుడు. అప్పుడు ఫ్రంట్కి వీల్ ఎప్పుడు బిగితే ఉండేది. అదే లెఫ్ట్ సైడ్ వీల్కి ఎట్టు ఉండేదంటే ఆటోమేటిక్గా టైర్ తిరిగిద్ది కాబట్టి అటు రిటర్న్ ఇచ్చేవాడు థ్రెడ్. అంటే ఇది బిగిస్తే అది ఊడేది అన్నమాట. వీళ్ళు రెవల్యూషన్ బట్టి ఇచ్చాడు, ఊడిపోకుండా, నట్లు ఊడిపోకుండా. అందుకోసం ఇప్పుడు అన్ని ప్రపంచ దేశంలో ప్రతి బండికి కూడా ఎప్పుడు వాచి ముళ్ళు ఎదరకి తిరుగుతుందంటే నట్టు బిగిటము, వెనకకి తిప్పామంటే నట్టు ఊడదీయటం. మీకు కొండ గుర్తు పెట్టుకోండి. మీరు అడిగారు వీల్ నట్లు అలాగే పెట్టి గట్టిగా నొక్కేస్తున్నారు, తెలియపోతే ఆ నట్టు ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా రించితో బలం తిరిగిపోతుంది. అందుకోసం ఊడదీయటం ఎప్పుడు వెనకకి వాచి ముళ్ళు ఎలా వెనక్కి తిరుగుతుందో ఊడదీయటం, ఎదరకి తిరిగితే బిగియటం. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ.